హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 25, 2025. ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఆసియా కప్లో సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఈ సూపర్ 4 మ్యాచ్లో ఈరోజు ఎవరు గెలిచారు, ఈరోజు యొక్క మ్యాచ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఆసియా కప్ సూపర్ 4 గ్రూప్లో టీమిండియాకి ఇది రెండో మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో గెలిచింది. ఇప్పుడు ఈరోజు రెండో మ్యాచ్ జరిగింది. ఈ 4 టీమ్స్ సూపర్ 4కి క్వాలిఫై అయినాయి. ఫస్ట్ టీమిండియా ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. శ్రీలంక మాత్రం ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయింది. టాప్ 2 టీమ్స్ ఫైనల్కి క్వాలిఫై అవుతాయి. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో లిటన్ దాస్ ఆడట్లేదు కాబట్టి బంగ్లాదేశ్ కెప్టెన్గా జకర్ అలీని నియమించారు. ఈ మ్యాచ్లో ఆడిన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. టీమిండియా మాత్రం ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఫస్ట్ నుంచి ఏ టీం ఆడుతున్నా అదే టీం కంటిన్యూ చేస్తున్నారు. ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ సుమన్ గిల్. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, తిలక్ వర్మ, సంజు శాంసంగ్, శివం దూబే, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈరోజు మ్యాచ్లో ఆడిన బంగ్లాదేశ్ ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఇస్తే, ఓపెనర్స్ వచ్చి టాంజీద్, ఎమోన్, సైఫ్, హరిదోయ్, జకీర్ అలీ, సహీమ్. నెక్స్ట్ వచ్చి రిషద్, నాసం, సైఫుద్దీన్, టంజీమ్, ముస్తఫిజుర్. ఇది ఈ మ్యాచ్లో ఆడిన బంగ్లాదేశ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఈ ఆసియా కప్ టోర్నమెంట్లో మాత్రము ఓపెనర్స్, టీమిండియా ఓపెనర్స్ సూపర్ ఫామ్లో ఉన్నారు. శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో కూడా ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చారు. టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో 19 బాల్స్లో 29 రన్స్ కొట్టి, రిషద్ బౌలింగ్లో టంజిమ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 6.2 ఓవర్స్లో 77 రన్స్ చేసింది. ఫస్ట్ ఒక వికెట్ కోల్పోయి. టీమిండియా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. టీమిండియా శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం తన జోరును కొనసాగించాడు. జస్ట్ ఈ మ్యాచ్లో 25 బాల్స్లోనే 50 కొట్టిండు. అభిషేక్ శర్మ ధాటిగా ఆడటంలో టీమిండియా 7.3 ఓవర్స్లో 82 రన్స్ చేయగలిగింది. ఈ మ్యాచ్లో శివం దుబే ఎర్లీగా బ్యాటింగ్ వచ్చాడు, అలాగే ఎర్లీగా అవుట్ అయిపోయాడు. శివం దుబే మ్యాచ్లో జస్ట్ 3 బాల్స్ ఆడి 2 రన్స్ కొట్టి, రిషాద్ బౌలింగ్లో హార్దిక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శివం దుబే అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 8.1 ఓవర్లో 83 రన్స్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ జస్ట్ 37 బాల్స్లోనే 75 రన్స్ కొట్టి రన్అట్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 11.1 ఓవర్లో 112 రన్స్ చేసింది, 3 వికెట్స్ కోల్పోయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యిండు. వెంటనే వికెట్లు కోల్పోవడం వల్ల టీమిండియా యొక్క స్కోరు వేగం తగ్గిపోయింది. ఇక ఇన్నింగ్స్ చివరి బాల్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా జస్ట్ 29 బాల్స్లో 38 రన్స్ కొట్టిండు. సైఫుద్దీన్ బౌలింగ్లో తంజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా మాత్రం స్కోర్ కానీ చేయకపోతే టీమిండియా తక్కువ స్కోర్కే చేయగలిగేది. మ్యాచ్ రిజల్ట్ వేరే విధంగా ఉండేది. కానీ హార్దిక్ పాండ్యా ఎక్సలెంట్గా ఆడిండు. ఫైనల్గా టీమిండియా 20 ఓవర్స్కి 168 రన్స్ చేసింది. ఒకనొక స్టేజ్లో 12 ఓవర్స్కి 100 చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 200 చేస్తుందని అనుకున్నారు. కానీ మధ్యలో వెంటనే వికెట్ కోల్పోవడం వల్ల టీమిండియా 168 రన్స్ మాత్రమే చేయగలిగింది, 6 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ ఇన్నింగ్స్ వచ్చి అభిషేక్ శర్మ జస్ట్ 37 బాల్స్లో 75 రన్స్ కొట్టిండు. 6 4s ఉన్నాయి, 5 6s ఉన్నాయి అభిషేక్ శర్మకి. ఒకసారి టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే, అభిషేక్ శర్మ 75 రన్స్ 37 బాల్స్లో, శుభ్మన్ గిల్ 19 బాల్స్లో 29, శివం దూబే ఎర్లీగా బ్యాటింగ్ వచ్చాడు కానీ ఫెయిల్ అయ్యాడు, జస్ట్ 3 బాల్స్లో 2 రన్స్. సూర్యకుమార్ యాదవ్ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు, 11 బాల్స్లో 5 రన్స్. హార్దిక్ పాండ్యా మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. నెక్స్ట్ తిలక్ వర్మ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు, 7 బాల్స్లో 5 రన్స్. అక్షర్ పటేల్ 15 బాల్స్లో 10 రన్స్, కొంచెం తడబడ్డాడు. ఫైనల్గా ఈరోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా 20 ఓవర్స్లో 168 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ యొక్క టార్గెట్ 20 ఓవర్స్లో 169 రన్స్, అంటే 120 బాల్స్లో 169 రన్స్ చేయాలి.
ఈ స్కోర్‌తో టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం హ్యాపీగా లేరు. ఎందుకంటే సేమ్ టార్గెట్‌ని శ్రీలంకతో బంగ్లాదేశ్ చేజ్ చేశారు. ఈ మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్ చేజ్ చేస్తదని టీమిండియా ఫ్యాన్స్ మాత్రం చాలా టెన్షన్ పడ్డారు. 169 టార్గెట్‌తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ ఓపెనరు టంజిద్ ఈ మ్యాచ్‌లో జస్ట్ 3 బాల్స్ మాత్రం ఆడి 1 రన్ కొట్టి బుమ్రా బౌలింగ్లో దూబే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. తంజిమ్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు జస్ట్ 1.2 ఓవర్స్లో 4 రన్స్ మాత్రమే చేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ హాసిన్ ఇమోన్ ఈ మ్యాచ్లో 19 బాల్స్లో 21 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్కి అవుట్ అయ్యాడు. హాసిన్ ఇమోన్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ యొక్క స్కోరు 6.2 ఓవర్స్లో 46 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ హిర్దోయ్ ఈ మ్యాచ్లో 10 బాల్స్లో 7 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి థర్డ్ వికెట్కి అవుట్ అయ్యాడు. హిర్దోయ్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ యొక్క స్కోరు 9.4 ఓవర్స్లో 65 రన్స్ వేసి 3 వికెట్స్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ షమీమ్ ఈ మ్యాచ్లో 3 బాల్స్లో డకౌట్ అయ్యిండు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. షమీమ్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 10.4 బాల్స్లో 74 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. బంగ్లాదేశ్ కెప్టెన్ జకీర్ అలీ ఈ మ్యాచ్లో 5 బాల్స్లో 4 రన్స్ కొట్టి రన్అట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ రన్అట్ చేసిండు. ఈ మ్యాచ్లో కెప్టెనే అవుట్ చేసిండు. జకీర్ అలీ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 12.3 ఓవర్స్లో 87 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్స్ కోల్పోయింది. మహమ్మద్ సైఫుద్దీన్ ఈ మ్యాచ్లో 7 బాల్స్లో 4 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మహమ్మద్ సైఫుద్దీన్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 15.2 ఓవర్స్లో 109 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ రిషద్ ఈ మ్యాచ్లో 3 బాల్స్లో 2 రన్స్ మాత్రమే కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రిషద్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 16.1 ఓవర్లో 112 రన్స్ చేసింది. 7 వికెట్స్ కోల్పోయి. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తంజిమ్ ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అవుట్ చేసిండు. తంజిమ్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 16.2 ఓవర్స్లో 112 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ సైఫ్ హసన్ ఈ మ్యాచ్లో ఫైనల్గా అవుట్ అయ్యాడు. 51 బాల్స్లో 69 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సైఫ్ హసన్కి మాత్రం ఈ మ్యాచ్లో 4 క్యాచ్లు డ్రాప్ చేశారు. టీమిండియా 4-5 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు అవుట్ అయ్యాడు బుమ్రా బౌలింగ్లో. సైఫ్ హసన్ అవుట్ అయ్యే సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 17.2 ఓవర్స్లో 116 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఇక బంగ్లాదేశ్ ఫైనల్ వికెట్ తిలక్ వర్మ తీశాడు. ఫైనల్గా బంగ్లాదేశ్ 19.3 ఓవర్స్ ఇంకా అంటే 3 బాల్స్ ఉండగానే 127 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. టీమిండియా మ్యాచ్లో 41 రన్స్ తేడాతో గెలిచింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చెప్పి ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ టీమిండియాకి అండ్ బంగ్లాదేశ్ మధ్య ఆసియా కప్లో సూపర్ 4లో జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 168 రన్స్ మాత్రమే చేసింది. ఒకనొక స్టేజ్లో 12 ఓవర్స్కి 100 రన్స్ చేసింది. వెంటనే వికెట్ కోల్పోవడం వల్ల 20 ఓవర్స్లో 168 రన్స్ మాత్రమే చేసింది. 6 వికెట్స్ కోల్పోయి. ఒకసారి టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి అభిషేక్ శర్మ 37 బాల్స్లో 75, హార్దిక్ పాండ్యా 29 బాల్స్లో 38 రన్స్ వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. శుభ్మన్ గిల్ 19 బాల్స్లో 29, అక్షర్ పటేల్ మాత్రం కొంచెం తడబడ్డాడు. జస్ట్ 15 బాల్స్లో 10 రన్స్ మాత్రం నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రిషద్ 3 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. తంజిమ్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముస్తఫిజుర్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సైఫుద్దీన్ 3 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ యొక్క టార్గెట్ ఈ మ్యాచ్లో 168 రన్స్. అందుకు రిప్లై గాను బంగ్లాదేశ్ మాత్రం ఇంకా 3 బాల్స్ ఉండగానే 127 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. బంగ్లాదేశ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే సైఫ్ 51 బాల్స్లో 69, ఎమోన్ 19 బాల్స్లో 21, ఎర్దయ్ 10 బాల్స్లో 7, ముస్తఫిజుర్ 11 బాల్స్లో 6 రన్స్. టీమిండియా యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. తిలక్ వర్మ జస్ట్ 3 బాల్స్ వేసి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా ఈ మ్యాచ్లో 41 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ని ఓడించింది.
టీమిండియా ఈరోజు మ్యాచ్లో గెలిచినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఒక విషయంలో టెన్షన్ పడుతున్నారు. అదేంటంటే ఫీల్డింగ్. ఈ మ్యాచ్లో దాదాపు 6 క్యాచెస్ డ్రాప్ అయిపోయినాయి. ఆ క్యాచెస్ కానీ పట్టుంటే మ్యాచ్ ఇంకా ఎర్లీగా క్లోజ్ అయ్యేది. కానీ నెక్స్ట్ మ్యాచ్కి మాత్రం టీమిండియా ఫీల్డింగ్ కొంచెం ప్రాక్టీస్ అయితే బాగుండు. ఈరోజు మ్యాచ్లో టీమిండియా గెలిచింది కాబట్టి ఇంకా శ్రీలంక ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఆసియా కప్ నుంచి శ్రీలంక ఎలిమినేటెడ్. నెక్స్ట్ రేపు జరిగేది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగబోతుంది రేపు. అది చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఈ మ్యాచ్ మీరు చూడంటే సోనీ లైవ్ వస్తుంది. ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ క్వాలిఫై అవుతారు. ఆల్రెడీ టీమిండియా క్వాలిఫై అయిపోయింది. శ్రీలంక ఎలిమినేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, రేపు జరగబోయే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. అలాగే ఫైనల్కి ఎవరు వస్తారో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లో ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి. నా అభిప్రాయం ప్రకారం టీమిండియా అండ్ పాకిస్తాన్ ఫైనల్కి వస్తుంది. టీమిండియా ఫైనల్లో గెలుస్తుంది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.